ప్రొద్దుటూరు మండలం చౌటపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మార్తల ఈశ్వరంబ లక్ష్మీరెడ్డి మరో 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రొద్దుటూరు మండలం చౌటపల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీలోకి మార్తల లక్ష్మీరెడ్డి గారు ఆయన భార్య వాళ్ళ ఆధ్వర్యంలో ఎక్స్ సర్పంచ్గా కూడా ఉన్నారు. ఎక్స్ సర్పంచ్ వీరి ఆధ్వర్యంలో సుమారుగా 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేయడం జరిగింది. ఈ నిన్నటి దినము నన్ను పార్టీ అభ్యర్థిగా ప్రొద్దుటూరులో పార్టీ అభ్యర్థిగా నియమించిన తర్వాత వీరందరూ కూడా మేము బయట ఉండడం ఎందుకు, మేము కూడా పార్టీలో చేస్తామని నిర్ణయం తీసుకొని నిన్న పార్టీ అభ్యర్థిగా నన్ను నిర్ణయించిన వెంటనే ఈరోజు 100 మంది తెలుగుదేశం పార్టీలో ఈ చౌటపల్లి గ్రామంలో చేరేదానికి మా అల్లుడు లక్ష్మీరెడ్డి గారు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, నేను ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు. బయట ఎన్ని చోట్ల తిరగని, ఎక్కడన్నా తిరగని, ఎవరన్నా ఉండని, నా అవసరం వచ్చినప్పుడు నాతో ఉంటాడు. అటువంటి మంచి నా బావమరిదికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో మేము మా కుటుంబము మేము ఎవరి పార్టీలో ఉండబడినప్పటికీ కూడా మమ్మల్ని వెన్నంటి ఉండి మా యొక్క అన్ని రకాల మా పార్టీకి మాకు సహకారం అందించే లక్ష్మీరెడ్డి కుటుంబానికి వారి బంధుమిత్రులకు ఈరోజు పార్టీలో వారు చేరిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే, 90 కుటుంబాలు ఇక్కడ వచ్చిన వాళ్ళు, కింద ఉండబడిన వాళ్ళందరూ ఇంకా కొంతమంది ఉన్నారు. కొంతమంది వాళ్ళు సమయానికి రాలేకపోయినారు. దాదాపు 100 కుటుంబాలు లక్ష్మీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ చౌటపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసినాడు. గత ఎన్నికల్లో కూడా వాళ్ళకు సహకరించడం జరిగింది. మేము అభ్యర్థి అయిన వెంటనే ఆయన పార్టీ మారి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఎవరు ఏమడిగినా పెళ్లి చేసుకుంటా తాలిబొట్టు తెప్పిస్తాడు, ఆ ఇబ్బందులు ఉన్నాయంటే ఎవరు ఏ బాధితుడు వచ్చి అడిగినా కూడా తప్పకుండా 10 రూపాయలు సాయం చేసే మంచి మనస్తత్వం కలిగినోడు లక్ష్మీరెడ్డి గారు. ఈ ఊరిలో ఆయన సొమ్ము ప్రతి ఒక్కరూ తినోడే ఉంటాడు, కానీ తిననోడు ఉన్నాడు. ఈ ఊరు దొరసానిపల్లె పొద్దుటూరులో చాలా మంది. అటువంటి మంచి దాత దేవుడు అట్లా మంచి హృదయం ఆయనకి ఇచ్చిన దానికి ఆ దేవునికి ఈ లక్ష్మీరెడ్డి గారు దాతగా ఆయన చెయ్యి చాపి ప్రతి ఒక్కరికి ఇచ్చేవాడే తప్పక ఏం 1 రూపాయి కూడా సంపాదించుకునేవాడు కాదు. కాబట్టి అటువంటి లక్ష్మీరెడ్డి గారికి మనస్ఫూర్తిగా నాకు అత్యంత ఆప్తుడు, నాకు బాగా కావాల్సిన వాడు లక్ష్మీరెడ్డి గారు. మా కుటుంబానికి ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మరి తెలుగుదేశం పార్టీలో మా మామకు టికెట్ వచ్చిందన్న వెంటనే నిన్న వచ్చి నన్ను కలవడం జరిగింది. కాబట్టి మళ్ళీ నిన్ననే చెప్పినా, నేను రాత్రి చెప్పినా ఈరోజు రెడీ చేసినాడు. అటువంటి మంచి కార్యకర్త, నమ్మకస్తుడు, అన్ని రకాల నాకు చేదోడు వాదోడుగా ఉండే మంచి వ్యక్తి లక్ష్మీరెడ్డి గారు. ఆయన భార్య కూడా